వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి సదాశివనగర్ సింగిల్ విండో యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేశారు. పద్మాజీవాడి సింగిల్ విండోలో ఆదివారం దాదాపు 3,500 యూరియా బస్తాలు వచ్చాయని, వీటిని సోమవారం ఉదయం 6 గంటల నుంచి యాప్ ఓపెన్ చేయగా 20 నిమిషాల్లో యూరియా 1,606 రైతులు బుక్ చేసుకున్నారని, సోమవారం ఉదయం ఎరువుల కోసం వచ్చిన రైతులకు సర్వర్ రావడం లేదని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారని, వెంటనే కొంతమంది రైతులు ఆ విషయాన్ని ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు. మళ్ళీ యాప్లో బుక్ చేసి సొసైటీకి వస్తే సర్వర్ పనిచేస్తలేదని చెప్పి రైతులను ఇబ్బంది పాల్చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల వ్యవసాయం చేసుకోమంటదా, చేసుకోవద్దంటదా? మరి అన్నదాన ప్రకటించేదో నష్టపరిహారం ఇస్తే మరి రైతులు ఇంటి దగ్గర ప్రభుత్వానికి సిగ్గు ఉండాలా? ప్రభుత్వం ఏంటంటే రైతులు ఎంత కష్టపడి పనిచేస్తే ఇవాళ మరి రాష్ట్రం కానీ అన్ని రకాలుగా పంట పండితేనే మరి ప్రజలు అభివృద్ధి చెందుతారనే విషయం రైతులు అభివృద్ధి చెందుతారు. 80% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. మరి అటువంటి వాళ్ళకు ఎరువుల ఇబ్బంది, అన్ని మళ్ళా కొనుగోలు ఇబ్బంది, మక్కలు కొనుగోలు, జొన్నలు కొనుగోలు లేదు, ఏది ఇక్కడికి మాటలు చెప్పి కాలం వెళ్ళదీసుకుంటూ అప్పుడు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. అటు రైతు బంధు చేయలేదు. మరి ఎరువుల విషయంలో ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యాప్ కాకుండా మీరు స్టాక్ పెట్టి ఎకరాన 2 సంచులు ఇస్తారా, 3 సంచులు ఇస్తారా, గతంలో చేసి ఆ బుక్కుల ప్రకారం రైతులకు ఇచ్చినట్టయితే ఏ గడబడి ఉంటుంది, ఏ ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు అటు పని ఖరాబ్ అవుతుంది, విత్తనాలు ఇచ్చే సమయం వచ్చింది, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కలుసుకొని మరి ఎక్కువ స్టాక్ గురించి అవసరమైతే ఊరికి గురించి అక్కడే కూరలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులను ఊరాలు అడుగు కూడా పెట్టనియము. మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికైనా పూర్తి తెచ్చుకొని రైతుల కోసం మరి మీరు ప్రభుత్వంతో కొట్లాడతారా, ముఖ్యమంత్రితో కొట్లాడతారా? రైతులకు అందుబాటులో యూరియా ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కూడా ఇవాళ దిక్కులేవు. మరి దాన్ని కూడా రేటు పెంచారు. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తప్ప సొసైటీలో కాంప్లెక్స్ ఎరువులు లేవు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు అనే విషయాన్ని ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఇలా రైతు కష్టపడితేనే మరి మీకు ఆదాయం వస్తుంది. ఇవాళ మీరు సీట్ల మీద కూర్చున్నారు. మరి రైతులు విస్మరిస్తే రైతు ఏడ్చిన రాజ్యం ఉన్నదట, ఎత్తేడ్చిన ఎంత ఉన్నదనే శాస్త్రం లెక్క ప్రభుత్వం పుట్టగతి లేకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చేసి యాప్ను బంద్ చేసి మీరు ఇచ్చిన బుక్కుల ప్రకారం ఎకరాన 2 సంచులు ఇస్తారా, 1 సంచులు ఇస్తారా, ఖచ్చితంగా సొసైటీలలో మీరు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.